విజయవాడ దేవీనగర్లో వినాయకుడి ఆలయం కూల్చివేత ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మనం ప్రస్తుతం ఏదైతే కూల్చిన ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం చూస్తున్నాం. విఎంసీ అధికారులు ఈ ఆలయం దాదాపుగా నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న సమయంలో కూల్చివేశారు. అయితే ఇది మనం ఉన్న ఈ సైట్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఇక్కడున్న స్థానికులంతా కూడా ఈ ఆలయాన్ని నిర్మించుకుంటున్న పరిస్థితి. అయితే అధికారులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ తరహాలో ఈ ఆలయాన్ని కూలదూశారని వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ఇలాంటి చర్యలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ ఈ తరహా కూల్చివేతలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఈ కూల్చివేతల్ని? ఇది మన ట్రెండ్ సెట్లో కొంతమంది ఇక్కడ నివాసం ఉండేటటువంటి ప్రజలందరూ కూడా దాదాపుగా 200 కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరూ ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఒక దేవాలయం నిర్మించుకోవాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అది ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం నుంచి అది ప్రారంభమైంది. కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో కట్టుకుంటున్నారు. అది ప్రారంభ దశలోనే ఏదైనా ఉంటే చెప్పాలి, అంతే తప్ప సంవత్సర కాలం గడిచిన తర్వాత నిర్మాణ తుది దశకు చేరుకున్నటువంటి తరుణంలో 2 జేసీబీలు తీసుకొచ్చి 30 మంది నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు అందరూ వచ్చి, ఒక బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ఒక ఏసీపీ ఇద్దరు వచ్చి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి గర్భగుడి మొత్తం అంతా కూడా కూల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది గుడి జోలికి ఎవరు కూడా వెళ్ళరు. అలాంటిది మండపం కాకుండా, ప్రహరీ గోడలు కాకుండా టార్గెటెడ్గా గర్భగుడిని కూల్చినటువంటి సందర్భం మనం ఇక్కడ ఈ గుడి దగ్గర చూస్తూ ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పని రకరకాలైనటువంటి వేషాలు వేసుకుంటున్నారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి ఇలాంటివి ఏం పట్టవు. మాటల్లోనే హిందూ ధర్మం, చేతల్లో అంతా కూడా దేవాలయాల్ని కూల్చటము, లేకపోతే విజయవాడలో పుష్కరాల సందర్భంలో గుడులని కూలగొట్టడము, అలాగే రకరకాలైనటువంటి హిందూ ధర్మ వ్యతిరేక కార్యక్రమాలని గతంలో ఎలా నిర్వహించారు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మన నిన్న కాక మొన్న కడప జిల్లాలో కాశీనాయని సంబంధించినటువంటి దేవాలయంలో జ్యోతి పుణ్యక్షేత్రంలో అక్కడ అన్నదాన సత్రాలని, గోశాలల్ని కూల్చడం జరిగింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అది ఎవరి శాఖలో ఉంది? అది హిందూ ధర్మం అని నెత్తినోరు కొట్టుకుని వేషాలు వేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం గారి పోర్ట్ఫోలియో ఏం చేస్తున్నారు? ఆయన పోర్ట్ఫోలియో ఏం జరుగుతుందో తెలీదా? అలాగే ఇక్కడ కూడా నగరపాలక సంస్థ అధికారులు ఇంత పెద్ద ఎత్తున ఎవరి ఆదేశాల ప్రకారం వచ్చారు, ఎవరి ఆదేశాల ప్రకారం ఇది కూల్చారు, ఇది కూలగొట్టారు? రేపు 23వ తారీఖున కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్లో ఖచ్చితంగా దీన్ని నిలదీస్తాం. దీని మీద ఎవరు ఆదేశాలు తీసుకొచ్చారో వాళ్ళు ముందుకు రావాలి. అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అధికారుల మీద నగరపాలక సంస్థ కమిషనర్ని కలిసి చర్యలు తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ జరుగుతుంది. ఇది దేవాలయాలకే రక్షణ లేకపోతే నిన్నగాక మొన్న వివి నరసరాజు రోడ్లో ఒక దేవాలయం దగ్గర ఇరిగేషన్ స్థలంలో కట్టారు అని చెప్పని గోశాలను కూల్చారు. ఇప్పటికీ కూడా మండుటెనలో గోవులన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ విధానాల్ని మానుకోవాలి అని చెప్పని పదే హిందూ ధర్మం కోసం మేము పుట్టాము, సనాతన ధర్మాన్ని కాపాడుతాము అని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుని ఈ రకంగా ఎందుకు జరుగుతున్నాయి, దీని కారణాలు ఏంటి, దీని మీద ఎవరు దీని మీద చేసినా వాళ్ళ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. దీని మీద కనుక సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ ధర్మానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని, దాడుల్ని, వీటన్నిటినీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పని కూడా చెప్తాం. మనం చూస్తున్నాము కుటుంబ ప్రభుత్వం కావచ్చు, దగ్గర టీడీపీ నాయకులు వీరంతా కూడా చాలా అనేక మాటలు చెప్తుంటారు. హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని తామే రక్షిస్తున్నామంటూ. కానీ ఇలాంటి ఘటనలు
చూస్తే కనుక వారు చెప్పే మాటలకి చేసే చేతలకి చాలా తేడా ఉందని ప్రధానంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ వినాయకుడి ఆలయాన్ని కూల్చివేతకు సంబంధించి ఎవరి ఆదేశాలతో కూల్చివేశారు, ఎవరైతే ఈ కూల్చివేతకు పాల్పడిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మల్లాది విష్ణు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ సాయితో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.